అంతకుముందు పరిశ్రమల పేరుతో సముద్రపు నీళ్లు కలుషితం చేస్తున్నారంటూ అసెంబ్లీలో ఆరోపించారు ప్రతిపక్ష నేత జగన్. హెచ్చరీస్ ఉన్న తునితో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు పెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. అయితే ఓవైపు అభివృద్ధి జరగాలని చెబుతూనే మరోవైపు పరిశ్రమలకు అడ్డుపడుతున్నారని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. పరిశ్రమలు ఎవరూ వద్దని చెప్పడం లేదన్న జగన్ అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే బాగుంటుందన్నారు. 31% గ్రోత్ రేటు, 42% గ్రోత్ రేటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అవి జరగాలి అని అంటే అది పద్ధతి ఉంటుంది. నిజంగా హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి ఫార్మాసిటికల్ యూనిట్స్ పెడతా ఉన్నారు. వాళ్ళ పొల్యూటన్స్ అన్ని కూడా తీసుకొని పోయి సముద్రంలో కలుపుతా ఉన్నారు. తునిలో నేనే అక్కడికి వెళ్ళాను. తునిలో నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి పోయి అక్కడ హ్యాచరీస్ మధ్యలో తునిలో ఫార్మాసిటికల్ యూనిట్ పెడతా ఉన్నారు. దాదాపుగా 65 లక్షల లీటర్లు రోజు సముద్రంలోకి నీళ్లు కలిపే కార్యక్రమం జరుగుతూ ఉంది. హ్యాచరీస్ ఉన్న చోట హ్యాచరీస్ బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు గుండెకాయ. అటువంటి చోట హ్యాచరీస్ కు నీళ్లు, సముద్రపు నీళ్లు లేని పరిస్థితి. అటువంటి పాలసీలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేసినా అధ్యక్ష రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈస్ట్ గోదావరి సంబంధించి ఆయన చెప్పిన విషయానికి వచ్చినప్పటికి ఇండస్ట్రీస్ కోసం ఎప్పుడో భూమంతా ఎక్వైరీ చేసాం. దాని ఇండస్ట్రీస్ కి ఇవాళ ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. దానికి వచ్చి అక్కడ వద్దని చెప్తున్నాడు. ఓ పక్కనేమో అభివృద్ధి కోసం చెప్తున్నాడు, ఓ పక్కన చేసినప్పుడు ఏమో చేయాలని చెప్తున్నాడు, లేకపోతే చేయొద్దని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఇండస్ట్రీస్ కావాలి. ఎందుకంటే ఆక్వా రైతులందరూ కూడా అక్కడ మీ అందరూ కూడా ఆల్టర్నేట్ కూడా చూపెడతామని కూడా చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కావాలి. ఈస్ట్ గోదావరికి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నాడు, వెస్ట్ గోదావరి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నారు. ఇది గుర్తులో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు అధ్యక్ష. పరిశ్రమలు ఎక్కడ పెట్టియాలో అక్కడ పెట్టిస్తే బాగుంటుంది. తీసుకొని పోయి ఫార్మాసిటీలో పెట్టిస్తే అక్కడ ఫార్మాసిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ పెట్టిస్తే పర్వాలేదు. కానీ తీసుకొని వచ్చి పూర్తిగా తునిలో ఎక్కడైతే హ్యాచరీస్ ఉన్నాయో ఆ హ్యాచరీస్ క్లస్టర్లో తీసుకొని వచ్చి అది పెడితే ఆ హ్యాచరీస్ బతకాలంటే వాటికి గుండెకాయ సముద్రపు నీళ్లు, ఆ సముద్రపు నీళ్లు ఉంటేనే అక్కడ హ్యాచరీస్ బతుకుతాయి. ఆ హ్యాచరీస్ లో ఉత్పత్తి అయ్యే సీడే రాష్ట్రానికే కాదు దేశానికి సప్లై చేసే పరిస్థితి.